5 టీ20ల సిరీస్లో భాగంగా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను గెలుచుకున్నటువంటి టీమిండియా ఇంగ్లాండ్ తోటి 5వ చివరి టీ20 మ్యాచ్కు సిద్ధమవుతుంది. నామమాత్రమైనటువంటి ఈ మ్యాచ్లో సైతం విజయం సాధించి తన ఆధిక్యతను 4-1కి పెంచుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది యువ భారత్. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా టీ20 ఫార్మేట్లో తిరుగులేనటువంటి తన రికార్డును కొనసాగించాలనేటటువంటి ధీమాతో కూడా ఉంది టీమిండియా. మరోవైపు చివరి మ్యాచ్లోనైనా విజయం సాధించి భారత్ ఆధిక్యతను 3-2కు తగ్గించాలనేటటువంటి తలంపుతోటి ఇంగ్లాండ్ బరిలోకి దిగుతుంది. సో కనీసము సిరీస్ను కోల్పోయినప్పటికీ ఇండియా గడ్డపైన ఇండియాకు ధీటైనటువంటి గట్టి పోటీని ఇచ్చాము అని అనిపించుకోవాలంటే ఇంగ్లాండ్ ఈ చివరి మ్యాచ్లోనైనా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో చివరిదైనటువంటి 5వ టీ20 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరగబోతుంది, ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఏ సమయంలో ప్రారంభమవుతుంది, ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు, అదేవిధంగా ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ పైన చూడవచ్చో తెలుసుకుందాం. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా చివరిదైనటువంటి 5వ టీ20 మ్యాచ్ రేపు అంటే ఫిబ్రవరి 2, 2025 ఆదివారం నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ రేపు సాయంత్రము 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు అంటే సాయంత్రం 6:30 టాస్ వేస్తారు. కరెక్ట్గా 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ ముంబైలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి స్టేడియాలలో ముంబైలోని వాంఖడే స్టేడియం ఒకటి. ఈ మధ్యనే వాంఖడే స్టేడియం ప్రారంభించి 50 సంవత్సరాలైన సందర్భంగా అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. సో వాంఖడే స్టేడియం అంటేనే మనకి ఇండియాకు మంచి అచ్చొచ్చేటువంటి స్టేడియంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ వన్డే వరల్డ్ కప్ కూడా మనము చేజిక్కించుకోవడం జరిగింది 2011లో. సో ఆ విధంగా ఇండియా టీంకు మంచి అచ్చొచ్చేటటువంటి వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ స్టేడియం యొక్క కెపాసిటీ 33,000 మంది. అంటే మ్యాచ్ జరుగుతున్నటువంటి సమయంలో 33,000 మంది ప్రేక్షకులు డైరెక్ట్గా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ను చూసేటువంటి అవకాశం ఉంది. సో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 33,000 మంది. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో చూడవచ్చు. అంటే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ హెచ్డి. సో ఆ విధంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళము అనేక రకాల రీజనల్ లాంగ్వేజ్లలో కూడా మనకి కామెంటరీ వస్తుంది. సో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఏ ఛానల్లో అయినా ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు. ఇక ఇక్కడ అంటే ఈ ముంబైలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అందులో 5 మ్యాచ్లలో ఇండియా ఆడింది. సో ఇక్కడ అంటే వాంఖడే స్టేడియంలో 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడినటువంటి ఇండియా 3 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది. సో ఇక్కడ ఇండియా యొక్క రికార్డు 3-2గా ఉందన్నమాట. మిగతా 3 మ్యాచ్లు వేరే టీమ్స్ ఆడినాయి. ఇండియా మొత్తం చూసినట్టయితే 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక్కడ అంటే వాంఖడే స్టేడియంలో తొలిసారి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 2012లో జరిగిందండి. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్యనే ఈ వాంఖడే మైదానంలో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగిందనమాట. సో ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ జట్లు తలబడబోతున్నాయి కదా. సో ఈ 2 జట్ల మధ్యనే తొలిసారిగా వాంఖడే స్టేడియంలో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. 2012 డిసెంబర్ 22న జరిగినటువంటి ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతోటి గెలుపొందింది. అంటే వాంఖడే స్టేడియంలో జరిగినటువంటి తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ తర్వాత ఇండియా తన 2వ మ్యాచ్ను 2016లో ఆడింది. 2016 మార్చి 31న వెస్టిండీసు ఇండియా మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా ఇండియా మరి వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతోటి ఓడిపోయింది. అంటే ఈ వాంఖడే స్టేడియంలో జరిగినటువంటి తొలి 2 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇండియా ఓటమి పాలైంది. కాకపోతే ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లలో ఇండియా గెలిచింది. ఆ తర్వాత 2017 డిసెంబర్ 24న జరిగినటువంటి టీ20 మ్యాచ్ అది ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఆ తర్వాత ఇండియా ఇక్కడ ఆడినటువంటి 4వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 2019లో జరిగింది. వెస్టిండీస్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో ఇండియా 67 పరుగుల తేడాతోటి విజయం సాధించడం జరిగింది. 2019 డిసెంబర్ 11వ తారీఖు నాడు ఆ మ్యాచ్ జరిగింది. ఇక వాంఖడే స్టేడియంలో చివరిసారిగా జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 2023 జనవరి 3వ తారీఖు నాడు జరిగింది. సో ఆ మ్యాచ్ అంటే ఇప్పటికీ కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా శ్రీలంక ఇండియా మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా 2 పరుగుల స్వల్ప తేడాతోటి విజయం సాధించింది. సో ఆ విధంగా ఇక్కడ ఇండియా మొత్తం 5 మ్యాచ్లు ఆడితే తొలి 2 మ్యాచ్లలో ఓడిపోయి
చివరిసారిగా జరిగినటువంటి 3 మ్యాచ్లలో ఇండియా వరుసగా 3 విజయాలు సాధించిందన్నమాట. మొత్తంగా చూసినట్టయితే ఇండియాకి ఇక్కడ 3-2 అంటే 3 విజయాలు 2 పరాజయాలతోటి మెరుగైనటువంటి రికార్డునే కలిగి ఉందని చెప్పాలా. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ కూడా మంచి రికార్డు ఉందండి. వాంఖడే స్టేడియంలో వాంఖడే స్టేడియంలో మొత్తం 3 మ్యాచ్లు ఆడితే ఆ 3 2 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. అందులో ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఈ వాంఖడే స్టేడియంలో జరిగినటువంటి తొలి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య 2012 డిసెంబర్ 22వ తారీఖు నాడు జరిగింది కదా. ఆ మ్యాచ్లో ఇండియా పైన ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతోటి గెలుపొంది. ఆ తర్వాత 2016 మార్చి 16న ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ పైన 6 వికెట్ల తేడాతోటి విజయం సాధిస్తే, ఆ తర్వాత 2016 మార్చి 18న జరిగినటువంటి మరొక T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. సో మొత్తంగా వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ కూడా మెరుగైనటువంటి రికార్డే ఉంది. ఇక్కడ 3 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడినటువంటి ఇంగ్లాండ్ జట్టు 2 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. సో మొత్తంగా రేపు టాస్ గెలిస్తే మరి బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో జరిగినటువంటి మొత్తం 8 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 5 మ్యాచ్లలో సెకండ్ టైం బ్యాటింగ్ చేసినటువంటి జట్టు గెలిస్తే 3 మ్యాచ్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీం గెలిచింది. సో ఇక్కడ రెండవసారి బ్యాటింగ్ చేస్తేనే కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అందుకే ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగినటువంటి 4 మ్యాచ్లలో టాస్ గెలిచినటువంటి కెప్టెన్లు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ 3 మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ అదే చేసిండు, 4వ T20 మ్యాచ్లో జోస్ బట్లర్ కూడా అదే పనిచేసిండు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చివరి 2 మ్యాచ్లలో అంటే 2019, 2023లో జరిగినటువంటి అంటే వెస్టిండీస్ శ్రీలంకలతో జరిగినటువంటి చివరి 2 మ్యాచ్లలో ఇండియా ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి విజయం సాధించడం జరిగింది. వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లోనేమో 67 పరుగుల భారీ తేడాతోటి గెలిస్తే, ఇక ఈ గ్రౌండ్లో చివరిసారిగా జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో అంటే 2023 జనవరి 3వ తారీఖు నాడు జరిగినటువంటి ఆ మ్యాచ్లో శ్రీలంక పైన ఇండియా 2 పరుగుల స్వల్ప తేడాతోటి విజయం సాధించింది. అంటే టాస్ గెలిచినటువంటి కెప్టెన్ బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా అనేటటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. టోటల్గా చూసినట్టయితే రెండవసారి బ్యాటింగ్ చేసినటువంటి టీం ఎక్కువసార్లు గెలిచింది. మొత్తం 8 మ్యాచ్లలో 5 మ్యాచ్లలో రెండవసారి బ్యాటింగ్ చేసినటువంటి టీం గెలిచింది. కానీ చివరి 2 మ్యాచ్లలో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినటువంటి టీం గెలిచింది. సో కాబట్టి అంత ఈజీ ఏమి కాదు. టక్కున బ్యాటింగ్ తీసుకుంటాము లేదా బౌలింగ్ తీసుకుంటాము అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఆచితూచి మరి రేపు డ్యూ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది, పిచ్ కండిషన్స్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించి బ్యాటింగు బౌలింగు ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ఇటు ఇంగ్లాండ్ జట్టు కానీ ఇండియా జట్టు కానీ ఈ 2 జట్లకు కూడా ఇక్కడ మెరుగైనటువంటి రికార్డే ఉంది. ఇండియా 3 విజయాలు 2 పరాజయాలు రికార్డు ఇక్కడ ఉంటే ఇంగ్లాండ్కి 2 విజయాలు 1 పరాజయంగా ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ రికార్డులను చూసినట్లయితే రేపు వాంఖడే స్టేడియంలో జరగబోయేటటువంటి T20 మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనటంలో ఏమాత్రం అసక్తి లేదు. సో ఇండియన్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మరి ఏకపక్ష గెలుపు కాకుండా హోరాహోరీగా జరగాలి, ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరగాలి. ఆ మ్యాచ్లో చివరికి ఇండియా విజయం సాధించాలి. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ లెక్క. కాబట్టి ఈ సిరీస్లో రేపు జరగబోయేటటువంటి T20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా ప్రేక్షకులకు రంజింపజేసే విధంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆ మ్యాచ్లో ఈ సిరీస్లో ఇప్పటివరకు ఫెయిల్ అయినటువంటి సంజు శాంసన్ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అవసరమైతే వీరిద్దరు కూడా ఖచ్చితంగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.